హలో అండి, వెల్కమ్ టు జ్యోతిష్ వరల్డ్. మనమైతే పసుపు అల్లం నాటుకోవడానికైతే మట్టిని అయితే సిద్ధం చేసుకుందామండి. ఫస్ట్ అయితే ఈ పువ్వులన్నీ తెంపేసుకుందాము. మన గార్డెనింగ్ అనేది మనం ఇష్టంగా చేసుకోవాల్సిన పని అండి. ఎవరికి వాళ్ళము ఏంటంటే మొక్కలు అయిపోయినప్పుడు ఆ మట్టిని తీసుకొని రిపోర్టింగ్ చేసుకుంటూ ఎండిపోయిన మొక్కలను తీసేసి కొంచెం పని ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే అవి మంచిగా మనకి హార్వెస్ట్ వచ్చినప్పుడు ఆ సంతోషం కూడా అంతే మధురంగా ఉంటుంది. మనకి చెప్పలేనంత బాగా అనిపిస్తుంది. చూడండి, ప్రతి విత్తనము మనకి పండు వండించాలన్న కోరిక ఎక్కువ అవుతుంది. పువ్వులు అయితే ఈజీగా పెంచగలుగుతాము. వాటికి పెద్దగా ఎక్కువ ఏమి ఉండదండి. కాకపోతే కూరగాయలు, పండ్లు ఇలా ఏమైనా దుంపలు పెంచేటప్పుడు కొద్దిగా మనం కేర్ తీసుకోవాలి. మట్టి మిశ్రమం అది చాలా బాగా కలుపుకున్నప్పుడే మనకి చాలా బాగా పంట అయితే పండుతుంది. ఈసారి అయితే మన గార్డెన్లో అయితే దోస పంట అండి. దోసకాయలు చాలా బాగా వచ్చాయి. ఎండకైతే పూల మొక్కలు అయితే చాలా వరకు నా మొక్కలన్నీ ఎండిపోయాయి. ఇంకా మళ్ళీ వాటికి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మళ్ళీ ఎండిపోయిన మొక్కలన్నీ చిగురించాయి. చూడండి, గులాబీ మొక్కలు అయితే మొత్తం ఎండిపోయాయి అనుకున్నాను. మనకు టెర్రస్ పైన ఏం లేనందువలన షెడ్ ఏం లేదు కదండి, అందుకని మళ్ళీ నేను ఎగ్ ఆయిల్ అది ఇచ్చేసరికి చూడండి ఎంత బాగా చిగురించింది. పూలు మాత్రం చిన్నగా వస్తున్నాయి. కొంచెం రికవర్ అవ్వడానికి టైం పడుతుంది. ప్రతి ఒక్క మొక్కకి మనం కేర్ తీసుకున్నప్పుడే అండి ఫలితం చాలా బాగుంటుంది. ఇలా మల్చింగ్ అవన్నీ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ వర్షాలు ఎక్కువగా వచ్చాయనుకోండి, మీరు చేసుకున్న మల్చింగ్ కూడా కొద్దిగా గడ్డి కానీ మీరు కొబ్బరి పీచు కానీ ఏమైతే వేసుకున్నారో అవన్నీ కూడా చూసుకొని తీసేసుకోండి. మరీ అట్లనే ఉంచితే మొక్కలు నీళ్ళు ఎక్కువైపోయి మురిగిపోయే అవకాశం ఉంటుంది. ఈ సన్నజాజి మొక్కలకైతే ఎప్పటికప్పుడు మనకు పువ్వులు వచ్చిన తర్వాత తీసుకున్న తర్వాత అట్లా కాయల్లాగా వస్తాయి. వాటిని తీసేసుకుంటే మీకు కొత్త చిగుళ్ళు వచ్చి ఎక్కువ కొమ్మలు వచ్చి పువ్వులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటాయి. దీనికి మాత్రం నేను ఎప్పుడు చెప్పే విధంగానే మీకు ఏదో ఒక లిక్విడ్ ఇస్తుంటేనే పువ్వులు మాత్రం చాలా బాగా వస్తాయి. ఎండలకి ఇప్పుడు మళ్ళీ వర్షం పడ్డాక మొక్కలన్నీ మంచిగా కవర్ అయిపోయాయండి. మనం ఈ ఎండాకాలంలో లిక్విడ్ రూపంలోనే వీటికి మొక్కలకు ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుంది. కొంచెం కిచెన్ వేస్ట్ ఇచ్చినా బాగానే మంచిగా పెరుగుతాయి. మొక్కలని మనం ఎంత ఇష్టంగా పెంచుకుంటామో వాటి వెనకాల పని కూడా అంతే చాలా ఉంటుందండి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోతే మనము టెర్రస్ పైన కదా, చాలా ఇల్లు కూడా కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆకులు కానీ ఏది కానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఈ పువ్వులను తీసుకొని మొక్కలను కూడా ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుంటేనే మనకి మొక్కలు పెరుగుతూ ఉంటాయి. ఆ మొక్కల నుంచి వేస్టేజ్ అంతా మనకి మల్చింగ్ లాగా, కంపోస్ట్ లాగా మారుతూ ఉంటుంది. మొగ్గలు పువ్వులు ఎక్కువ రావాలి అంటే మనకి ఎక్కువ ఇంట్లో తయారు చేసుకున్న రైస్ కడిగిన వాటర్లో కొంచెం బెల్లం వేసుకొని వాటిని ఫర్మెంట్ అయిన తర్వాత మీరు మొక్కలకి ఇచ్చినట్టే చాలా బాగా రిజల్ట్ ఉంటుందండి. మనం మొన్న ఎగ్ ఆయిల్ ఇచ్చిన తర్వాత మనకైతే మొక్కలు పూత మీద చాలా బాగా ఉన్నాయి. చూడండి, నేను చాలా మటుకు మొక్కలన్నీ తీసేసాను. టమాటా మొక్కలు అవన్నీ అన్నీ రీపోటింగ్ చేసుకున్నాను. మన పసుపు కోసం కంటైనర్స్ కూడా ఖాళీ చేసి ఇలా మంచిగా సెట్ చేసి పెట్టుకుంటున్నాను. మీకు చూపించాను కదా లైట్ వెయిట్ కంపోస్ట్ ఎలా తయారు చేయాలనేది. ఆ విధంగా తయారు చేసుకున్నట్టయితే మీకు మంచిగా పసుపు అల్లం ఏది పండించుకున్నా చాలా బాగా పండుతాయి. ఇప్పుడు నేనైతే అల్లం కోసం ఇక్కడ 3 కంటైనర్లు, అక్కడ పసుపు కోసం ఒక 4 కంటైనర్లు అయితే పెట్టుకుంటున్నాను. మనకి ఇంట్లో పసుపు పండించుకోవడం వల్ల మనకి చాలా బాగా మొహానికి పెట్టుకోవడానికే కానీ వంటలకు కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. పసుపుని పండించినప్పుడు ఎక్కువ మోతాదులో పండించుకోవాల్సి వస్తుంది. మనకు 10 కిలోల పసుపు వచ్చింది అంటే దాని నుంచి మనకి ఉడకబెట్టి వాటిని ఆరిన తర్వాత చాలా తక్కువగా వస్తుంది. 1 కేజీ వరకు వస్తుంది అనుకుంటా అండి. అందుకని మనం ఎక్కువ మోతాదులో వేసుకుంటే మనకి ఇంట్లోకి సంవత్సరం పొడుగునా సరిపోయినంత తీసుకోగలుగుతాము. ఇట్లా కూరగాయలు అయితే 1, 2 వచ్చినా కానీ ఎప్పటికప్పుడు వండుకోగలుగుతాం. కానీ పసుపు అల్లం మాత్రం ఒక 4-5 కంటైనర్లో అట్లా వేసుకోవడానికి చూడండి. గార్డెన్లో చూడండి పూత మాత్రం చాలా బాగా వచ్చింది. ఎగ్ ఆయిల్ మాత్రం అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అట్లా ఇచ్చుకోండి కూరగాయల మొక్కలకి, చాలా బాగా వస్తుంది. పచ్చిమిర్చి ఇక మీరు కొన అవసరం ఉండదు, చాలా బాగా అయితే వస్తూ ఉంటుంది. కర్బూజా
దోసకాయలు అయితే చాలా బాగా వచ్చాయండి ఈసారి మన గార్డెన్లో. కొన్ని అందుకే ఎండిపోయిన మొక్కలు తీసేసాను, బాగున్నాయి, ఉంచుకున్నాను అనమాట. ఇప్పుడు మనకి పసుపు పండించుకోవడానికి కంటైనర్. ఇంకొకటి, మొక్కలు పెంచాలన్న ఆతృతతో మనము ఏంటంటే ఎక్కువగా మనం ఎంతైతే కేర్ తీసుకొని చేయగలమో అంతే పెంచుకోవాలండి. నేను అనేది అయితే అంతే. ఎందుకంటే ఎక్కువగా పెంచుకొని వాటిని ఎండబెట్టేసి మనం కేర్ చేయకపోతే బాగుండదు అని అనిపిస్తుంది నాకైతే. నేనైతే నా శక్తి కొలది ఇంట్లోకి అవసరమైన పూజకి, ఇంట్లో వండుకోవడానికి వారానికి ఒక 3 రోజులైనా ఇంట్లోకి అవసరమైన కూరగాయలను మాత్రమే పండిస్తాను. చూసినట్టయితే మన దగ్గర కింద ఒక 10 మొక్కలు, పైన ఒక 40 మొక్కల వరకు ఉంటాయి. ఒక 50 అనుకోండి మొత్తము. ఇట్లా అయిపోతున్న కొద్దీ ఇట్లా గోంగూర వేసుకున్నాను. ఒక కంటైనర్లో అయిపోతుంటే ఒక కంటైనర్లో మనకి ఇంట్లోకి అవసరమైన వేసుకుంటూ ఉన్నామనుకోండి, మనకి ఇక ప్రతిరోజు ఏదో ఒక ఆకుకూర అనేది ఉంటుంది. ఇట్లా గంగవాయిల్ కూర మనం కొమ్మలు గుచ్చినా సరిపోతుంది, ఎప్పటికప్పుడు అలా వస్తూనే ఉంటుంది. గంగవాయిలు, తోటకూర, గోంగూర, బచ్చల కూర ఇవైతే మనకి రెగ్యులర్గా తీసుకున్న కొద్దీ వస్తూనే ఉంటాయి. కొన్ని పూల మొక్కలు కూడా ఉండడం వల్ల గార్డెన్లో అందంగా ఉంటుంది. ఈసారి అయితే కొత్తగా గోకరకాయ మొక్కలు అయితే వేసానండి. చూసారు కదా, చిన్న చిన్నగా ఉన్నాయి. ఇక టమాటా మొక్కలన్నీ తీసేసాను. కొత్త నారు పోసాను కానీ ఎండకి అవి జర్మినేట్ అవ్వలేదు. మళ్ళీ రీపాటింగ్ చేసుకుంటాను. చూడండి, మనం ఇచ్చిన లిక్విడ్స్కి వంగ కూడా మంచిగా పూత వస్తుంది. వంకాయ చెట్లు కూడా. స్వీట్ పొటాటో చూసారు కదా, హార్వెస్ట్ మీరు ఎప్పుడైనా అందులో వేసుకునేటప్పుడు మట్టి మిశ్రమంలో ఆవు పేడ ఉండేటట్టు చూసుకోండి. ఎంత కిచెన్ వేస్ట్ వేసినా కానీ, మీరు నా ప్రీవియస్ వీడియోలో చూసినట్టయితే ఏమేమి మిస్టేక్స్ అయ్యాయని కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ వీడియో అంతా ఎందుకు చేస్తున్నాను అంటే, మనము మట్టి మిశ్రమం మంచిగా తయారు చేసుకుంటే పసుపు నాటుకోవడం, మట్టిని సిద్ధంగా వేసుకుంటే ఇట్లా మనకి కంటైనర్స్ అన్నీ రెడీగా వేసుకున్నాం అనుకోండి, మనకి మొక్కలు పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ తయారు చేసిన మట్టిలో కూడా ఆకుకూరలు అట్లా పెరుగుతూనే ఉన్నాయి. సరే, మరి మీకు పసుపు, అల్లం నాటడం చూపిస్తాను కదండి. చూసినట్టయితే ఇదండి పసుపు. మనం 2 మొక్కల నుంచి అయితే తీసినాం కదా ఇది. ఇంకా నేను ఇది ఏమీ ఇంట్లోకి వాడుకోలేదు. 2-3 దేవుడి కాడికి పెట్టుకున్నాను అంతే. ఇందులో నుంచి మనము ఎన్ని మొక్కలు వస్తే అన్ని చేసుకుందాము. 2 కంటైనర్లు అయితే 2, 3 అయితే 3 దాంట్లో పెట్టుకుందాము. ఇలా మనం కొద్దిగా చేసుకుంటూ వెళ్తే మనకి దానిపైన అవగాహన అనేది వస్తూ ఉంటుంది. మనం ఏమేమి మిస్టేక్ చేస్తున్నామని ఒకసారి అర్థమైపోతే ఇంకోసారి మనం అది కవర్ చేసుకుంటూ ఉంటాము. నేను ఫస్ట్ టైం మొత్తం కిచెన్ వేస్ట్లో చేశాను. కొంచెం తక్కువగా వచ్చినట్టు అనిపించింది. ఈసారి కొంచెం ఆవు పేడ వేసాను. ఇప్పుడు చూసారు కదా, బొగ్గు అది కూడా వేసాను కదా, చాలా బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సరే, మరి ఫస్ట్ అయితే మన వినాయకుడి దగ్గర దండం పెట్టుకొని పసుపు పంటనైతే నాటుకుందాం. నడవండి. చూసారు కదా, ఈ మట్టి మిశ్రమం వచ్చేసి ఇట్లా ఉంది. నేనైతే ఇది ఒక్కొక్కటి ఇట్లా తీసుకొని అయితే మామూలుగా పెట్టేసుకుంటున్నా, ఎప్పుడు పెట్టినట్టే. ఇట్లా పైన వేసుకుంటే సరిపోతుందండి. ఇది వచ్చేసి ఇంత. అంతే ఈజీగా మనం ఒక 9 నెలల వరకు చూడాలంతే. ఇప్పుడు మనం ఇందులో మట్టి మిశ్రమం మంచిగా కలుపుకున్నాం కదా, ఇంకా ఈజీగానే పెరుగుతుందని అనుకుంటున్నా. లైట్ వెయిట్గా ఎలా కలపాలనేది మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా, అలా కలుపుకోండి. చూడండి, అంతే. మరీ లోపలికి కాకుండా ఇట్లా పైన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ అన్నీ చూడండి ఇట్లా మొలకలు వచ్చేసాయి. పొద్దుటే అంతా వాటరింగ్ చేశాను కదా, అందుకే తడిగా ఉంది. ఎప్పుడైనా మనం మట్టిని లూజ్ చేసుకొని పెట్టుకొని ఇట్లా ముందే తడిగా చేసి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. అన్నీ ఇలాంటివి కూడా అండి. ఇది పెద్దదన్నమాట. మధ్యలో వచ్చే పసుపుకి తల్లి పసుపు అంటాం కదా, అది దీనికి కూడా వచ్చినాయి. ఇది మొహానికి అట్లా మంచిగా అనిపిస్తుంది, పెట్టుకుంటే మంచిగా ఉంటుంది.
ఎక్కువ లోపలికి పెట్టుకోకండి, మామూలుగా పైన పైన పెట్టండి సరిపోతుంది. ఇలాంటివి కూడా నీళ్ళు కూడా ఎక్కువగా ఇయ్యొద్దండి, చూసుకుంటూ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఈ బెండకాయ మొక్క వచ్చింది, ఆ పైకి పెరుగుతుంది కదా, ఉండండి. మిగతా ఈ కంటైనర్లో చూడండి, ఇట్లా ఆవు పేడ, బూడిద అన్నీ కలిపి పెట్టాను. ఏమైనా ఉంటే కూడా మట్టిలో కూడా దుంపలకి ఇన్ఫెక్షన్ అట్లా కాకుండా మంచిగా ఈజీగా వస్తాయి. ఇట్లా పైన పైన పెట్టుకుంటే మట్టి ఇట్లా లూజ్గా ఉండాలి. ఒక్కొక్క కంటైనర్లో నేనైతే 6 పెడుతున్నాండి. వెడల్పు ఎక్కువగానే ఉంది కదా. ప్రస్తుతానికైతే 3 కంటైనర్లలో పెట్టుకుందాం మనం. ఇంకంతే, ఇంకేస్తాం. అల్లంకి అయితే ఈ కంటైనర్ చూసినండి ఇలా పెంచి పెట్టుకున్నాం. దీనికి కూడా వచ్చినాయి కదండి ఇట్లా మొలకలు. మనము కొంచెం గాలి తగిలేటట్టు ఒక బుట్టలో వేసి పెట్టేసినా కానీ మంచిగా వస్తాయి. మట్టి చూసిరా మీరు ఎంత లూజ్గా ఉంది. ఇట్లా లూజ్గా ఉన్నప్పుడే మంచిగా ఇదంతా ఆకులు ఇవి నేను ఊడ్చినవన్నీ ఇందులోనే వేస్తుంటాను అనమాట. అందుకే అట్లా ఇదంతా ఆకులదండి. స్పెషల్గా మళ్ళీ ఇసుక అవన్నీ ఏం కలపలేదు నేను. కానీ ఇట్లా బాగానే పెరుగుతుంది కదా, ఇదే కంటిన్యూ చేసేసినాను. ఇంకా చూడండి, ఈ తోటకూరవి, ఎర్ర తోటకూర విత్తనాలు ఇది ఫస్ట్ టైం మన గార్డెన్లో వేయడం. నేను మామూలు వేసాను కానీ ఎర్రది ఎప్పుడు వేయలేదు. ఇవి కూడా వేద్దాం. మట్టి మనం ఫస్టే రెడీ చేసి పెట్టుకున్నాం అనుకో ఇట్లా ఈజీగా వచ్చేస్తాయి. మళ్ళీ మీకు ఇవన్నీ చూపిస్తూనే ఉంటాను, చూస్తూనే ఉండండి మన ఛానల్ని. ఈ పాలకూరవి ఇంకో దాంట్లో వేస్తాను. చూడండి, ఇవైతే పాలకూర విత్తనాలు. ఇందులో కొన్ని వేసుకున్నాను నేను. ఇవి దగ్గరికి కాకుండా అక్కడొక్కటి ఇట్లా వేసుకున్నాం అనుకో సరిపోతుంది. దూరం నేనైతే ఎప్పుడు ఇలానే వేస్తానండి, మరి దగ్గరికి కాకుండా. మీరు చూసినట్టయితే ప్రతి ఒక్క మట్టి మిశ్రమంలో బూడిద కంపల్సరీ వేస్తాను. బొగ్గు బూడిద చాలా బాగా వస్తాయి. మనకి ఇంట్లోకి సరిపోయినంత వస్తాయండి. 3 రోజులు ఆకుకూరలు వచ్చినా, ఒక రోజు పప్పు, మనకి కూరగాయలు అట్లా సరిపోతుంది. వారానికి సరిపడిన ఇట్లా ఈజీగా నేనైతే గార్డెనింగ్ చేసుకుంటున్నానండి. నాకు ఇంట్లోకి అవసరమైనవి. ఇంకొకటి మనకి మైండ్ కూడా రిలీఫ్గా ఉంటుంది గార్డెనింగ్ వల్ల. మనకి మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా చేసుకోండి. ఎక్కువ స్ట్రెస్ చేసుకోకుండా, ఎక్కువ ఒత్తిడి చేసుకోకుండా, మీకు వీలైనంతలో తక్కువలో చేసుకోండి. చాలా హ్యాపీగా ఉంటారు, బాగుంటుంది. ఓకే మరి బాయ్. ఈరోజైతే నేను నాటుకున్న పసుపు, అల్లం, ఇలా ఆకుకూర విత్తనాలు చూసారు కదా. ఇక్కడ కొన్ని చుక్కకూర విత్తనాలు కూడా వేసానండి ఇప్పుడే. చూసారా, వీటన్నిటికీ వాటరింగ్ చేస్తాను ఇప్పుడు. ఆల్రెడీ నేను పొద్దున్న మట్టి తడిపిన కదండి. ఇట్లా మనం వాటరింగ్ ఇట్లా వేస్ట్ వాటితోటే మనం అన్నీ చేసుకుంటామండి. గార్డెనింగ్ ఇష్టం ఉంటే ఇట్లా బాటిల్కి ఇట్లా హోల్స్ వేసి చూసిరా ఎంత బాగా. హ్యాపీ గార్డెనింగ్ అండి. బాయ్. ఇంకా ఎక్కువ